500 స్టూడెంట్స్ అయితే నెగ్గారు. అది నీట్ ప్రొటెస్ట్లో కాదు, జార్ఖండ్లో. పదండి జార్ఖండ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. జార్ఖండ్లో ఈ మధ్య గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు రీసెంట్గా. అది జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టెస్టులు, ఇంకా జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ టెస్టులు అయితే పెట్టారు. అది గవర్నమెంట్ జాబ్ కోసం రిక్రూట్మెంట్ టెస్టులు అనమాట పెట్టారు. కానీ అందులో చాలా ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి. లీక్డ్ అయ్యిందని పేపరు, ఇంకా ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉందని పేపర్, చాలా ఎలిగేషన్స్ అయితే జరిగాయి. ఫస్ట్లో స్టూడెంట్స్ అయితే మెల్లగానే మార్చ్ అయితే స్టార్ట్ చేశారు ప్రొటెస్ట్. కానీ మెల్లమెల్లగా ఇదైతే ఉద్యమం చాలా పెద్దగా అయితే మారింది. ఆగస్టు 10వ తారీఖున స్టూడెంట్స్ అందరూ కలిపి అసెంబ్లీకి అయితే వెళ్ళారు. అసెంబ్లీ దగ్గర అయితే మార్చ్ అయితే చేశారు. పాపం స్టూడెంట్స్ మీద టియర్ గ్యాసెస్ అని వాటర్ కెనాల్ చేశారు. వాళ్ళు ఏం పాపం చేశారు చెప్పండి? నీట్ ప్రొటెస్ట్ లాగా వాళ్ళు ఏమి గవర్నమెంట్ ప్రాపర్టీని ఏమి డ్యామేజ్ చేయలేదు. పీస్ఫుల్గా అయితే ప్రొటెస్ట్ చేశారు వాళ్ళు. కానీ గవర్నమెంట్ అలా చేస్తే ఏం చెప్పండి? అక్కడ ఉన్నది ఎన్డీ ఎలియన్స్ కాదు, ఇండి ఎలియన్స్. ఏంటి మీరే చెప్పండి? అక్కడ ఉన్న స్టూడెంట్ లీడర్ దేవేంద్రనాథ్ మహతో, అతను ఏకంగా 16 రోజులు అంగ స్ట్రైక్ అయితే చేశారు. అతను చేసిన అంగ స్ట్రైక్లో ఒక్క సోషల్ మీడియా పోస్ట్ కూడా చేయలేదు అతను. అది అసలైన అంగ స్ట్రైక్ అంటే. కొంతమంది ఉంటారు అంగ స్ట్రైక్ చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు? సోషల్ మీడియా ప్రతిరోజు పోస్టులు చేసి వైల్ అయితే అయిపోతూ ఉంటారు. మన అంగ స్ట్రైక్ ఎందుకు చేస్తాం? మన లక్ష్యం నెరవేరడం కోసం. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారు? మిగతా ఆ పని తప్ప మిగతా అన్ని పనులు చేస్తారు. అప్పుడు ఏం జరిగిందంటే ఆగస్టు 19వ తారీఖున స్టూడెంట్స్ అందరూ కలిపి 2 నెలల వాళ్ళ ఉద్యమం అయితే ఆపేశారు. 2 నెలల వరకు వాళ్ళ ఉద్యమాన్ని ఆపేశారు. గవర్నమెంట్ ఏం చేసిందంటే 22 ఎగ్జామ్స్ అయితే వాళ్ళు క్యాన్సిల్ చేశారు. అంటే వాళ్ళు ఉన్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్లో 22 రిక్రూట్మెంట్ టెస్టులు అయితే క్యాన్సిల్ చేశారు. స్టూడెంట్స్ అందరూ కలిపి గవర్నమెంట్కి 2 మంత్స్ పాటు టైం ఇచ్చారు. మీరు ఇలా మాకు న్యాయం చేస్తే కానీ పని అవ్వదని 2 మంత్స్ అయితే టైం ఇచ్చారు. ఈ ఉద్యమం ఇంకా పూర్తిగా అవ్వలేదు. ఇంకా 2 మంత్స్ టైం ఉంది. 2 మంత్స్లో గవర్నమెంట్ చేసే యాక్షన్ బట్టే స్టూడెంట్స్ అయితే వాళ్ళు రియాక్షన్ అయితే ఇస్తారు.